అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి కర్నూలు జిల్లా సాగురంగంపై ఎల్నినో ప్రభావం, బెట్ట పరిస్థితి నుంచి పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, మంచి దిగుబడుల కోసం ప్రస్తుతం జాములో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపు, ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువుల వాడకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం సాగు రంగాన్ని కుదేలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా అత్యల్ప వర్షపాత మండలం క్రిందకొచ్చే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నా రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికీ సరైన వర్షం లేదు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సైతం విత్తిన పైర్లు ప్రస్తుతం నెలకొన్న బెట్ట పరిస్థితులకు ఎదుగుదల లేక చీడపీడలకు లోనవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెట్ట పంటలైన ప్రత్తి, కంది, వేరుశెనగ, ఆముదం, మిరప, వరి పంటలు సాగవుతుండగా ఎదుగుదల సరిగా లేదంటూ ఆవేదన చెందుతున్న రైతాంగానికి ప్రస్తుత బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మెట్ట పంటల్లో మనకి మొదటగా ప్రతి పంట వచ్చేసి శాకీయ దశ నుండి పూత దశ వరకు ఉందండి. ఈ బెట్టను తట్టుకోవడానికి 3/19 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 2% యూరియా ద్రావణం అంటే 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో గనక పిచికారీ చేసుకున్నట్లయితే బెట్టను తాత్కాలికంగా తట్టుకునే అవకాశం ఉంటుంది. అదే ప్రతి పంట మనకి పూత దశలో గనక ఉన్నట్లయితే 45 రోజుల నుంచి 50 రోజుల దశలో ఉన్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులు మరియు అధిక గాలి ఉధృతి వలన అంటే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి కాబట్టి ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్ వల్ల పూత మరియు పిందెలు కానీ మరియు అక్కడక్కడ కాయలు ఏర్పడిన దశలో కాయలు కూడా మనకి రాలడం జరుగుతుంది. వీటి నివారణకు మనకి పొటాషియం నైట్రేట్ ద్రావణం అంటే 13-0-45 5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ మరియు ఈ దశలో మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాముల లీటర్ నీటికి 2 కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పూత మరియు పిందె డ్రాప్ కావడం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా ప్రతి పంటలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పూత పిందె కూడా రాలడం జరుగుతుంది. వీటి నివారణకు ప్లానోఫిక్స్ నాఫ్థలిన్ అస్టిక్ యాసిడ్ అంటారు 0.2 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పిందె అనేది రావడం అనేది మనం నివారించుకోవచ్చునండి. ప్రతి పంటలో వర్షాభావ పరిస్థితుల్లో మనకి తామర పురుగు, పచ్చదోమ మరియు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనము అధికంగా గమనించడం జరిగింది. వీటిని నివారణకు మనకి ఎకరాకి 10 పసుపు రంగు జిగురొట్టలు మరియు 10 నీలం రంగు జిగురొట్టలు పొలంలో అక్కడక్కడ పంట మీద 1 అడుగు ఎత్తులో అమర్చుకోవాలండి. వేప నూనె 10,000 ppm 1 ml లీటర్ నీటికి మరియు 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చును.
మరియు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఈ సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి, లేదా థయోమితాక్సమ్ 0.3 గ్రాముల లీటర్ నీటికి, లేదా అస్టామిప్రిడ్ 0.2 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి మార్చి. కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే కంది పంట మనకి వెజిటేటివ్ స్టేజ్లో ఉంది, అంటే పంట వేసి నెల నుంచి నెలన్నర రోజులు అయింది. ఈ కంది పంటలో మనకి ఈ బెట్టను తట్టుకోవడానికి తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి 3/19 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా 2% యూరియా ద్రావణం అంటే 20 గ్రాముల లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కంది పంట మనం కొంతవరకు బెట్ట పరిస్థితులను ఉపశమనం కలిగించవచ్చు. నెక్స్ట్ ఒత్తుగా ఉన్న కంది మొక్క తీసివేసి ల్యాండ్ డెన్సిటీ కనుక మెయింటైన్ చేసినట్లయితే నీటికి తేమ శాతానికి కూడా ఒత్తిడి అనేది లేకుండా సమానంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనం అదే విధంగా వేరుశనగ పంట కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. బెటర్ వర్షాధారంగా ఈ మొక్క అక్కడక్కడ ఎదుగుదల లోపించడం జరిగింది, స్టంటెడ్ గ్రోత్ మనం రావడం జరిగింది. ఈ బెట్ట పరిస్థితుల వల్ల, ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ బెట్ట పరిస్థితులను మనం వేరుశనగలో నివారించుకోవడానికి పైపాటుగా 3/19 5 గ్రాముల లీటర్ నీటికి, లేదా 2% యూరియా ద్రావణం, లేదా 13-0-45 ఒక 5 గ్రాములు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా బెట్ట నుంచి తట్టుకునే పరిస్థితులు కల్పించవచ్చు. మనకు అక్కడగా ఈ బెట్ట పరిస్థితుల వల్ల భూమిలో ఉన్నటువంటి కొన్ని శీలింధ్రాలు కూడా కొల్లేటో ట్రైకం కానీ ఇతర శీలింధ్రాలు కూడా యాక్టివేట్ అయిపోయి వేర్లని అటాక్ చేయడం జరుగుతుంది, మొక్క తర్వాత దశలో చనిపోవడం జరుగుతుంది. అటువంటి నివారణకు మనకు ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు మనం సేంద్రియ పదార్థంతో కలిపి చల్లుకున్నట్లయితే నేల ద్వారా వ్యాపించేటువంటి ఈ శీలింధ్రాలను కూడా మనకి బెట్ట పరిస్థితుల్లో యాక్టివేట్ అవుతాయి కాబట్టి వాటిని కూడా మనం నివారించుకోవచ్చండి. వేరుశనగలో రక్షక తడులుగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ ప్రత్యామ్నాయ నీటి వనరులు కనుక అందుబాటులో ఉంటే 10 రోజులకు ఒకసారి కనుక మనకి స్ప్రింక్లర్ల ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ నీటి తడులు అందించుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా ఈ ఆప్టిమం దిగుబడి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆముదం పంట కూడా మనకి ఈ వర్షాధారంగా మనకి అధిక విస్తీర్ణంలో ఈ మధ్యకాలంలో రైతులు సాగు చేయడం జరిగింది. ఎక్కడైతే ఒత్తుగా ఉన్న మొక్కల్ని తీసేసి ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ తిరిగి నాటుకోవాలండి. అదే కాకుండా మనకి బెట్ట పరిస్థితులు కనుక ఆకలి వాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము 3/19 5 గ్రాముల లీటర్ నీటికి, లేదా 2% యూరియా ద్రావణం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్కలు తాత్కాలికంగా మనము ఈ బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకునేలాగా చేయగలుగుతామండి. వరిలో కనుక చూసుకున్నట్లయితే ఆగస్టులో మనకి అనుకూలమైన స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే NDLR7 నంద్యాల సోనా, MTU 1290, MTU 1293 అనుకూలం అండి. మరియు వరి వేసేవాళ్ళు ఆరుతడి పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే డ్రమ్ సీడర్లో కానీ, లేదంటే మనకి SRA పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే ఈ నారుమడి మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది, మరియు తక్కువ నీటితోనే మనం వరి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. వరి మూన తిరిగిన దశ నుండి మనకి వరి పిలక వచ్చే దశ వరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో చేసుకున్నట్లయితే తక్కువ నీటి వనరులతోనే వరి పండించుకునే అవకాశం ఉంటుందండి ఈ ఎల్నినో పరిస్థితుల. మిరప కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో మిరపకి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి. ఆగస్టు సెప్టెంబర్లో మిరప నారు నాటే ముందే పొలంలో మనకి ఖచ్చితంగా ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, తామర పురుగు మరియు నల్లి నివారణకు మరియు ఇతర శీలింధ్రాల నివారణకు 200 కిలోల బాగా మాగిన పశువులేరుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్ మరియు 5 కిలోల వ్యామ్తో పాటు మనం వేపపిండి ఒక 50 కిలోల వేపపిండి కలిపి మనం వారం రోజుల ముందు కల్చర్ని వృద్ధి చేసుకొని దాన్ని కనుక పొలంలో ఆకర్దికులు చల్లుకొని దున్నుకుంటున్నట్లయితే బెట్ట పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని, శీలింద్ర బీజాలను కూడా మనము మిరప పంటను కాపాడుకోవచ్చండి. పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపచేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం జామును అధిక సాంద్రత, అత్యధిక సాంద్రతలో కూడా రైతులు పండిస్తున్నారు. అన్ని నేలలకు అనుకూలమైన పంట ఇది. సాధారణంగా జామ నుంచి ఏడాదికి 3 సార్లు పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. మొక్కకు ప్రతి ఏడాది ప్రూనింగ్ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. మొక్క గొడుగు ఆకారం సంతరించుకునేలా కొమ్మ కత్తిరింపును చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ప్రస్తుత సమయంలో జామలో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపు, ఎరువుల యాజమాన్యం గురించి సూచనలు అందిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. ఈ జామ తోటలు అనేది
ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైతులు అధిక సాంద్రలో అదేవిధంగా అత్యధిక సాంద్రలో కూడా వేస్తూ ఉండడం గమనించవచ్చు. ఈ జామ యొక్క స్పేసింగ్ చూసినట్టయితే 4x4 మీటర్లు, అదేవిధంగా 4x3 మీటర్లు, అదేవిధంగా 3x3 లేదంటే 2x1 కూడా వేయడం జరిగింది. రైజ్డ్ బెడ్ కల్టివేషన్ అంటే మనము దీన్ని బెడ్ రూపంలో మల్చింగ్ వేసుకొని దానిపైన మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ పంటని మనము ఎటువంటి నేలలు ఎటువంటి ప్రాంతాలకి వ్యత్యాసం లేకుండా వీటిని పండించుకోవచ్చు. సంవత్సరం తర్వాత మనకి మొదటి పంట రావడం జరుగుతుంది. ఒక 2 కానీ 3 సంవత్సరాల తర్వాత పంట తీసుకున్నట్టయితే మంచి క్వాలిటీ అదేవిధంగా అధిక దిగుబడి కూడా మనం సాధించుకోవచ్చు. జామలో చూసినట్టయితే మనకి సీజన్ పరంగా 2 కానీ 3 సార్లు కానీ మనకి పంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో జామకి నీరు పెట్టినట్టయితే మనకి మంచి పూత వస్తుంది. సంవత్సరంలో 3 దఫాలుగా అంటే మనము సమ్మర్ సీజన్ క్రాప్, వింటర్ సీజన్ క్రాప్, అదేవిధంగా రెయినీ సీజన్ క్రాప్ ఈ 3 పంటలు కూడా మనం తీసుకోవడం జరగచ్చు. సో ఇందులో వింటర్ సీజన్ క్రాప్ అనే పంటకి మంచి క్వాలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో చీడపీడలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చెట్టుని పద్ధతి ప్రకారంగా ట్రైనింగ్, ప్రూనింగ్ అనేది మనము మొక్క వేసిన కాడి నుండి మనము అవలంబించాల్సిన అవకాశం ఉంది. కొమ్మలు మనము కత్తిరించినట్టయితే మంచి గొడుగు ఆకారంలో ఈ మన పంటని మనం తీసుకున్నట్టయితే మనం ఈ అధిక సాంద్రత అదేవిధంగా అత్యధిక సాంద్రతలో మనం ఈ పంటని తీసుకోవడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. మనం ఏదైతే నీళ్లు పారిస్తున్నామో అది డ్రిప్ పద్ధతిలో ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఫర్టిలైజర్స్ కూడా మనము డ్రిప్ పద్ధతి ద్వారా అంటే ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే మంచి దిగుబడిని కూడా తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మే, జూన్ మాసంలో ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది కాబట్టి జూన్, జూలైలో మనకు వర్షాలు వస్తాయి కాబట్టి దాదాపు ఒక 2 నెలలు ముందుగా ప్రూనింగ్ చేసుకున్నట్టయితే కొత్త చిగురు వచ్చి కొత్త చిగురు పైన మనకి పూత మరియు కాత ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా చీడపీడలు చూసుకున్నట్టయితే మీలీబగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మీలీబగ్ కంట్రోల్ని మనం చేసుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని సాధించవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రైతులు తమ క్షేత్రస్థాయిలో పండు ఈగ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనేది గమనించడం జరిగింది. ఎకరానికి ఒక 10 ఫిరమోన్ ట్రాప్లు వేసుకున్నట్టయితే ఈ పండు ఈగ నుండి నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఈ మధ్య ఫ్రూట్ బ్యాగ్ అంటే ఫ్రూట్ కవర్స్ కూడా జామకి తొడగడం జరుగుతుంది. ఈ జామకి ఫ్రూట్ కవర్ తొడగడం వల్ల కూడా మంచి క్వాలిటీ అదేవిధంగా మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. ఈ కాయ నాణ్యత అనేది పెంచడం కోసము పిందె దశలో ఉన్నప్పుడు 13045 కానీ లేదంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది దాదాపు ఒక 5 నుండి 10 గ్రాములు నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనకు కాయ సైజు పెరుగుతుంది. అదేవిధంగా పండు నాణ్యత కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పద్ధతుల్ని మనము పాటించి ఈ మంచి దిగుబడిని సాధించుకున్నట్టయితే జామలో కూడా మంచి లాభాలని గటించవచ్చు. అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారం అవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా అన్నీ అనర్థాలే. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలోని పోషకాలను మొక్కలకు అందేలా దోహదపడేవి జీవన ఎరువులు. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం, పొటాషియం అందించేవి అందుబాటులో ఉన్నాయి. ఏ పంటలకు ఏ జీవన ఎరువులను అందించవచ్చు, వీటి వాడకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి పూర్తి వివరాలతో మన ముందుకొస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి.
హరిత విప్లవం మొదలైన తర్వాత రసాయన ఎరువుల వాడకం అనేది పెరగడం జరిగింది. రసాయన ఎరువుల వాడకం వల్ల మనకి భూభౌతిక రసాయన స్థితిలో మార్పులు రావడం, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం అనేది ఎక్కువగా జరిగింది. దీనికి మనం ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను మనం ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం అనేది మనం సాధించవచ్చు. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి కనుక చూసుకున్నట్టయితే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, ఫాస్ఫరస్ని అందించే జీవన ఎరువులు, పొటాషియంను అందించే జీవన ఎరువులుగా మనం వర్గీకరించవచ్చు. మనకి ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియము, అజోస్పైరిల్లము, అజిటోబాక్టర్, అజోల్లా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడాను నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల కింద చెప్పవచ్చు. అలాగే మనం భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై, వ్యామ్ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియం అనేది మనం ముఖ్యంగా అపరాలు, పప్పు జాతి పంటల్లో మనం వేరు బుడుపుల మీద ఈ రైజోబియంని మనం గమనించవచ్చు. ఇది మనకి గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడంలో దోహదపడుతుంది. అలాగే మనం అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే ఇవి ఇండిపెండెంట్గా అన్నమాట, స్వతంత్రంగా అవి జీవన ఎరువుని అందిస్తాయి మొక్కలకి. మనం నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వాడకం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రైజోబియం అనేది మనం విత్తనానికి పెట్టొచ్చు, లేకపోతే విత్తనం నాటే ముందు ఆఖరి దుక్కులో కూడా మనం వేసుకోవచ్చు. రైజోబియం జీవన ఎరువు విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్టయితే 100 మిల్లీలీటర్ల నీరు తీసుకొని అందులో 10 గ్రాముల పంచదార లేదా బెల్లము కలిపి మరిగించుకొని, ఈ మరిగించిన ద్రావణం చల్లారిన తర్వాత మనం విత్తనానికి పట్టించి దానికి 200 గ్రాముల రైజోబియం పొడిని కనుక కలుపుకుంటే మనం రైజోబియం కలిసే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 200 కిలోల పశువుల ఎరువు తీసుకొని 2 కిలోల రైజోబియం జీవన ఎరువును కనుక కలుపుకొని మనం ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే మనకి రసాయనిక నత్రజని వాడకం అనేది 10-20% కూడా తగ్గించుకోవచ్చు. మిగతా జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై వీటి వాడకం కనుక చూసుకున్నట్టయితే మనం ఎకరాకి 2 కిలోల జీవన ఎరువు 100-200 కిలోల పశువుల ఎరువుతో బాగా కలియబెట్టుకొని మనం విత్తనం జల్లే ముందు ఆఖరి దుక్కులో మనం కలిపి వేసుకున్నట్టయితే మంచిది. అలాగే మనకి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కూడా లభ్యమవుతున్నాయి. ఇది వరకు ఘన రూపంలో ఉన్న జీవన ఎరువుల్లో బ్యాక్టీరియాల సంఖ్య తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువుల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే 2 లీటర్ల ద్రవరూప జీవన ఎరువు అజిటోబాక్టర్ కానీ అజోస్పైరిల్లం కానీ తీసుకొని దాన్ని 10 లీటర్ల వాటర్లో కలుపుకొని ఈ కలిపిన 10 లీటర్ల వాటర్లో కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ 100-200 కేజీల పశువుల ఎరువులో గనక మనం వేసుకొని ఆఖరి దుక్కిలో మనం మన ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. ఘనరూప జీవన ఎరువులతో కంపేర్ చేసుకున్నట్టయితే ద్రవరూప జీవన ఎరువులలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. జీవన ఎరువులు మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో కూడా లభ్యమవుతున్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పత్తి పంటలో సగటు ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కపాస్ కాంతి అనే కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2026-27 నుండి 2030-31 వరకు 5 సంవత్సరాల వరకు ఈ పథకం అమలు కానుంది. సాధారణంగా మన దేశంలో ఏటా సుమారు 3.03 కోట్ల బేళ్ల పత్తి పండుతోంది. హెక్టారుకు సగటు దూది దిగుబడి 510 కిలోలుగా ఉంది. అయితే ఈ ఉత్పత్తిని మరింత పెంచి 5 ఏళ్ల తర్వాత 4.09 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తిని సాధించి హెక్టార్కు 755 కిలోల దూది ఉత్పాదకతను పెంచాలనేది ఈ మిషన్ ప్రధాన ధ్యేయం. ఈ పథకాన్ని దేశంలో పత్తి ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి తెచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రత్తిలో ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ పెంచడానికి మన భారత ప్రభుత్వం మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కపాస్ కాంతి అనే స్కీమ్ను తీసుకురావడం జరిగిందండి. ఈ స్కీమ్ 2026-27 నుంచి 2030-31 వరకు ఉంటుంది. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ ఒకటి, అలాగే క్లోజర్ స్పేసింగ్, INM, ICM, IPM వీటిలన్నిటితోటి ఎక్కువ ప్రొడక్షన్ను సాధించాలనే పెట్టుకోవటం జరిగింది. క్లోజర్ స్పేసింగ్ కింద ఇవ్వటం జరిగింది. దానికి 1000 హెక్టార్లు, ఒక హెక్టార్కి 14,000 రూపాయలు
సబ్సిడీగా అందించడం జరుగుతుందండి. దీంట్లో మనకి సీడ్ కాంపోనెంట్ కింద, అలాగే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వీటికి సంబంధించి 10,500, అలాగే మనకి INM కానీ ఫెరమోన్ ట్రాప్స్ వీటిలన్నిటికీ సంబంధించి ఒక 3,000 రూపాయలు, అలాగే ఒక ఫీల్డ్ డేకి ఒక 500 రూపాయలు ఇట్లా మనం కెఫ్టేరియా ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ICMలో వచ్చే ఒక 150 హెక్టార్స్, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చి ఒక 7,500 పర్ హెక్టారు. IPMలో 150 హెక్టార్స్ ఇవ్వటం జరిగింది, దీనికి 2,500 పర్ హెక్టారు. అట్లాగే INM కింద 56 హెక్టార్స్, దీనికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 2,500. అలాగే మనకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఇది డిపార్ట్మెంట్తో పాటు ICR, KBK ఇన్స్టిట్యూట్స్, మన యూనివర్సిటీ వీటిలన్నిటితోనూ కలిపి చేయాల్సి ఉంటుంది. దీంట్లో పాటు అనుసంధానంగా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయిన SMAM అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కానీ, ఇరిగేషన్లో కూడా పర్ డ్రాప్ మోర్ డ్రాప్ అంటే మైక్రో ఇరిగేషన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, అలాగే సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ స్కీమ్ని, క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే మనం ప్యాడీ నుంచి టొబాకో నుంచి వేరే క్రాప్స్కు తీసుకువెళ్ళటానికి, ఇవన్నీ కూడా దీనికి అనుసంధానంగా ఉంటాయండి. విత్తనాలు ఏంటంటే మనం డైరెక్ట్గా విత్తనాలు రైతు కొనుగోలు చేసుకుంటే కనుక అతనికి అకౌంట్కి DBT ద్వారా మనం అతని అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. లేదైనా ఎవరైనా ఒక సంస్థ ద్వారా వాళ్ళకి విత్తనాలు ఇవ్వటం, ఇలా 2 రకాలుగా చేయొచ్చు. అలాగే మిగిలినవన్నీ మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనం మార్క్ఫెడ్ ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో పత్తి పంటలో దిగుబడులు తీసికట్టుగా ఉంటున్నాయి. ఏటా కొంతమేరకు పత్తిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దిగుబడులను పెంచుకొని స్వయం సమృద్ధి సాధించడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కపాస్ కాంతి అనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొత్తం 4 రకాల పథకాల ద్వారా పత్తి పంటలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విత్తనాలతో పాటు పలు రకాల ఉత్పాదకాలను పూర్తి ఉచితంగా సరఫరా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, పల్నాడు, కర్నూలు, NTR, అనంతపురం, ప్రకాశం, నంద్యాల, కడప జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. కాటన్ మిషన్ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇందులో కాటన్లో క్లోజ్ స్పేసింగ్ పెట్టుకొని ఎకరానికి 4 ప్యాకెట్ల విత్తనాలు కుదురికి 90-30 సెంటీమీటర్ల స్పేసింగ్లో కనుక ఎకరానికి 4 ప్యాకెట్లు ఒక్కొక్క మొక్క నాటుకున్నట్టయితే మనకి ఈ ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతాల్లో మనకి ఒక చెట్టుకి ఒక 8 నుంచి 10 కాయలు వచ్చినా కూడా మనకి మ్యాక్సిమం ప్రొడక్షన్ ఉత్పాదకతగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ వాళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కి 14,000 రూపాయల సబ్సిడీతో ప్రోత్సహిస్తున్నాం. హెక్టార్కి 10 ప్యాకెట్లు విత్తనాలు రైతు సోదరులకు ఫ్రీగా ఇస్తాం. ఆ తర్వాత ఒక 5,000 రూపాయలకి సంబంధించినటువంటి బయోఫెర్టిలైజర్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విరిడి, నానో యూరియా, అట్లాగే జింకు, మెగ్నీషియం, బోరాను ఇవన్నీ కూడా కాటన్ ప్రొడక్షన్లో ఉన్న రైతు సోదరులకి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో మనం గుంటూరు సబ్ డివిజన్లోని 5 మండలాల రైతు సోదరులకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా కూడా ఈ సంవత్సరం మనకి తక్కువ వర్షపాతం లోటు వలన ఇంకా పూర్తిగా కాటన్ వేసే పరిస్థితులు లేవు. ఇంకా రైతు సోదరులు అందరూ కూడా ఆగస్టు 10 దాకా కూడా మేము వెయిట్ చేస్తాం. వర్షాలు పడినట్టయితే పత్తి వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. అటువంటి రైతు సోదరులు అందరూ కూడా మన దగ్గర ఈ యొక్క కాటన్ మిషన్ ప్రొడక్టివిటీలో స్కీమ్లో జాయిన్ అయ్యి వారందరూ కూడా ఈ యొక్క క్లోజ్ స్పేసింగ్ టెక్నాలజీని కనుక ఉపయోగించి ఈ పత్తి విత్తనాలు హెక్టార్కి 10 ప్యాకెట్లు అంటే ఎకరానికి 4 ప్యాకెట్లు 90x30 సెంటీమీటర్ల ప్లేస్లో కనుక నాటుకున్నట్టయితే ఒక ఎకరానికి 14,800 మొక్కలు. ముఖ్యంగా లైట్ సాయిల్స్లో అయితే ఈ యొక్క స్పేసింగ్, క్లోజ్ స్పేసింగ్ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. సో రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందగలరని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరము మన గవర్నమెంట్ వారు కొత్తగా కపాస్ క్రాంతి అని ఒక పథకం పెట్టారండి. 120 రోజులకి హైడెన్సిటీ వెరైటీలు ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళు ఈ రకాలు రైతులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. దీంతోపాటు దీని తర్వాత ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అన్నీ గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా సప్లై చేస్తారండి.
మామూలుగా ఏంటంటే ప్రతి రైతు ఏంటంటే భూమిని బట్టి స్థాయిని బట్టి వాళ్ళు 180 రోజులు 106 రోజులు అట్లా ఆ రకానికి సంబంధించిన విత్తనాలు తీసుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే జూలై వరకు కూడా మనకు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం 120 రోజులకు వచ్చే పత్తి విత్తనాలు కొంచెం ఏంటంటే ఇది ఎక్కువ 4 ప్యాకెట్ల వరకు వేసుకోవాలి. ఎకరాకి 4 ప్యాకెట్ల వరకు వేసుకుంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే రెండో క్రాప్ వేసుకోవడానికి కూడా రైతులకు అనుకూలంగా ఉంటుంది. పత్తి ఉత్పత్తి సాంకేతికతలను విస్తృతంగా అమలు చేయడం, అధిక సాంద్రతలో మొక్కలు నాటే విధానం, పొడవు గింజ పత్తి రకాల సాగును ప్రోత్సహించడం, సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు అలవర్చడం వంటి అంశాలను ఈ కార్యక్రమంలో భాగంగా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.